రాజకీయంగా మాట్లాడాలని రాజకీయంగా మాట్లాడేది రేవంత్ రెడ్డి మాట్లాడేది గద్దర్కి ఆయన బతుకుంటే ఈయన మాట్లాడతాడు గద్దర్కి అవార్డని గద్దరే అవార్డు రిజెక్ట్ చేస్తాడు ఆయన గద్దరు అంతకుముందు నేషనల్ జాతీయ రాష్ట్ర నంది అవార్డు ఇస్తేనే నో అన్నాడు ఆయన ఫిలాసఫీ వేరు ఆయన విధానం వేరు ప్రభుత్వం అనేది ఆయన బుల్లెట్తో కాదు బ్యాలెట్తో కాదు బుల్లెట్తో కావాలనే మావోయిస్ట్ ఫిలాసఫీ అయింది ఆయన ఈ కాన్స్టిట్యూషన్ని ఈ రాజ్యాంగాన్ని నమ్మడు కనుక ఈ రాజ్యాంగం ఈ ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు నాకు వద్దని తిరస్కరించాడు ఆయన గతంలోనే నంది అవార్డు ఇస్తే రిటర్న్ ఇచ్చిస్తాడు ఆయన నాకు వద్దని అలాంటి ఆయన పద్మ అవార్డు తీసుకుని ఊరినే వీళ్ళు రాజకీయంగా మాట్లాడితే ఆయన పేరు చెప్పుకుని వీళ్ళేదో రాజకీయం చేయాలని చూడటం తప్పితే ఆయనకి ఇచ్చామని రకమైన ఆయన ఎందుకు తీసుకుంటాడు ఆయన తీసుకుని బతుకుంటే అయినా ఆయన ఎలా అనుకుంటాడు పద్మ అవార్డు అనేది జాతీయంగా నేషనల్ జాతీయ దీనికి సంబంధించింది ఆయనేమో ఒక ఫిలాసఫీ ఆ ఫిలాసఫీలో ఆయన కట్టుబడి ఉన్నాడు ఆయన ఏకదాటిగా ఒకటే నేను మావోయిస్ట్ ఫిలాసఫీ నక్సలైట్ని సమర్థిస్తాడు మావోయిస్టులు ఆ ఫిలాసఫీ నమ్ముతాడు ఆయన దానికోసం కట్టుబడి ఉంది దానికోసం కూడా ఆయన ఓకే నేషనల్ స్టేట్ అవార్డ్స్లో ఆయన పేరు మీద ఒక స్పెషల్ అవార్డు ఇవ్వండి అందరూ ఆ ఫిలాసఫీని అంగీకరించేవాళ్ళు కాదు కదా ఈ లెక్కలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు అయితే వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి అందరూ ఒక నేషనల్ లెవెల్లో ఆలోచిస్తారు అక్కడ వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు ఈ సమాజ సేవలు ఎలా ఉన్నారు సపోజ్ చూసి ఆలోచించి ఇస్తారు ఆ పద్ధతిలో జరుగుద్ది వచ్చి దీంట్లో తెలంగాణ ఆంధ్రాన్ని విభజించడం తెలుగువాడికి వచ్చింది అవార్డు తెలుగువాడికి వచ్చిందని చూడాలి దీంట్లో మళ్ళీ అవార్డులో తెలంగాణ ఇవన్నీ రాజకీయ కొన్ని ఎక్కువ పోయాయి తెలంగాణకు ఒక 2 మాత్రమే వచ్చాయి మనకు కూడా ఇంకో 4 వచ్చి ఉంటే బాగుండు ఏమి పంచదు కాదమ్మా అవార్డులు ఏమైనా మిఠాయిలా పంచడానికి నీకు ఒకటి నాకు ఒకటి మీకు ఒకటి పిచ్చి మాటలు తప్పితే అవార్డు అనేది దానికి అర్హత యోగ్యత చూస్తారు ఒక ఏజ్ సీనియారిటీ అన్నీ చూస్తారు దాన్ని బట్టి ఎవరికి ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు పాటల రచయితలు అంటే చాలామంది ఉన్నారు పాటలు అందరికి ఇచ్చుకుంటూ పోతాం కాదు కదా ఆ పాటల్లో వాళ్ళు సమాజాన్ని ఎంతగా ఒక వర్గాన్ని చేసి ఒక వర్గాన్ని ముందుకు నడిపించారా లేదా ఒక సమాజాన్ని ముందుకు నడిపించారా ఇవన్నీ చూస్తారమ్మా అవన్నీ చూడాలి వాటి ప్రకారం ఇస్తారు ఇంకా రావాల్సిన వాళ్ళు అర్హులు ఉంటే రాబోయే కాలంలో వస్తారు దీన్ని కూడా రాజకీయం చేసి మనం అంటే కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇవ్వాలా